ఒక ఫైట్ సీక్వెన్స్‌లో బండరాయి తీసుకెళ్ళి వేసేటప్పుడు టక్కని తీస్తే డోర్ ఓపెన్ చేస్తది. అసలు అలాంటి ఎడిటింగ్ ప్యాటర్న్ మనం ఎప్పుడు చూడలేదు. సో అదే అన్ని క్రాఫ్ట్ని పరిపూర్ణంగా వాడుకోవడం వల్లే అలాగే మీకు ఇంకా ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది అప్పటి వరకు స్టడీ క్యామ్ అనేది స్టడీ క్యామ్ ఉంది ఇండస్ట్రీలో ఉంది అలా వాడుకోవడం తెలియదు. రూమ్లో పడేసింది చాలా కాలంగా దుమ్ము పట్టి ఉంది. స్టడీ క్యామ్ అనే దానికి యాక్చువల్గా ఆస్కార్ అవార్డు వచ్చింది టెక్నీషియన్స్ లిస్ట్లో. స్టడీ క్యామ్ని కనిపెట్టిన అతనికి 1 సంవత్సరం ఆస్కార్ అవార్డు వచ్చింది. అంటే మూమెంట్ లేకుండా పరిగెత్తడాలు అవన్నీ ఎరగం కదా. బస్సులో పరిగెడుతుంటే చేంజ్ చేస్తాడు కదా, అది ఫస్ట్ షాట్ నాకు తెలిసి స్టడీ క్యామ్ సైకిల్ మీద శివ సత్యనారాయణ అనేవాడు. అట్లాగా చాలా చాలా రకాలుగా నంది అవార్డు కూడా వచ్చింది డైలాగ్ రైటర్గా. బహుశా ఇన్ని తక్కువ డైలాగులు రాసి నంది అవార్డు నాకు తెలిసి లేదు. అవార్డు ఏం రాలేదు కానీ అపారమైన కీర్తి వచ్చింది. ఇంత తక్కువ డైలాగులు రాశావు నాకే ఆశ్చర్యం. చాలా తక్కువ. ఇంత బుక్ ఉండేది మళ్ళా దానికో పెద్ద కథ ఉంది. మళ్ళా ఇప్పుడు ఇది డైలాగులు వద్దన్నాడు. ఒక్క డైలాగ్ కూడా ఉండకూడదు అన్నాడు గతంలో. జోక్ ఒక జోక్ అన్ని జోకులు తీసేసాం. ఒకటో రెండో ఉంచాం. 2 ఉంచాం. నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు తుమ్మల్లో పొద్దు ఊకినట్టు అని ఉంటావేంటి అని ఉంటుంది అమల. నాగార్జున తుమ్మల్లో పొద్దు ఊకడం అంటే ఏంటి అన్నాడు. సన్సెట్టే దరిద్రంగా బెంగగా డల్గా ఉంటుంది. అది తుమ్మ చెట్ల మధ్య వెనకాల వెళ్తే ఇంకా ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది. అందువల్ల అది ఒక సామెతయ. రెండోది జోక్ కాదు కానీ ఉత్తేజ హోటల్లో వచ్చినప్పుడు వేడిగా ఉన్నారా, కూల్ డ్రింక్స్ సార్, చల్లగా ఛాయ్ సార్ అంటాడు. అది ఉందనుకుంటున్నా. ఇంకొకటి సైకిల్ కొట్టే సైకిల్ మీద ఎక్కువ కూర్చుంటాడు జేడి. ఆ సైకిల్ నాది, నీదా, నీ పేరు రాసిందా అంటే ఇట్లా పైకి దాని మీద హీరో అని ఉంటుంది. ఇలాంటివేవో 1-2 ఉంచాడేమో తప్ప ఇట్ వాజ్ సీరియస్.